హలో ఆల్! ఇదొచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఫుడ్ తినేసాక మేమైతే బయట పడుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! ఫుల్ ఎండలు ఉక్కపోస్తుంది ఇంట్లో. మాదసలే రేకుల రూమ్ అనమాట. రేకుల రూమ్‌కి ఫాల్ సీలింగ్ ఏయించారు. అండ్ మీరు నా హోమ్ టూర్ వీడియో చూసుంటే మీకు తెలిసుంటది. మాకు బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఇంకా అక్కడే సాప వేసుకొని పడుకుందాం అనుకుంటున్నాము. అండ్ బయట చాలా దోమలున్నాయి. అందుకే మా హస్బెండ్ దోమల బ్యాట్ పట్టుకొని కొడుతున్నాడు దోమల్ని. అండ్ లక్కీ ఏమో పుష్ప 2 డైలాగ్ చెప్తుందనమాట. దమ్ముంటే పట్టుకోరా డైలాగ్. అది బట్టే పట్టేసిందనమాట. మంచిగా చెప్తది. అండ్ మీరు హోమ్ టూర్ చూస్తుంటే గనుక మీకు తెలుస్తది కదా! మా హోమ్‌కి ముందు మా ఇంటికి ముందు గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఫుల్ చెట్లు ఉంటాయి. మంచి చల్ల గాలొస్తదనమాట. అందుకే బయట పడుకుందాం అనుకున్నాం. బట్ చాలా దోమలు కరిచేసరికి ఇంట్లోకొచ్చి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంట్లో కూరగాయలు ఏం లేవని మా హస్బెండ్‌కి ఒట్టి చేపల కర్రీ చేశాననమాట. చిన్నగుంటాయి కదా! ఒట్టి చేపలు ఆ కర్రీ చేశాను. అండ్ నైట్ ఉన్న చపాతీలే కొన్ని ఎక్స్ట్రా చేశాననమాట. మార్నింగ్ టిఫిన్‌లోకి వస్తాయని. ఇదే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇలాంటివన్నీ. సో, నాకు లక్కీకేమో ఇంకా మేము ఆలు క్యారెట్ ఫ్రై చేసుకున్నాము. చెప్పాను కదా! నేను నాన్ వెజ్ తిననని. మా హస్బెండ్‌కి ఒట్టి చేపల కర్రీ చేసి, నేను లక్కీ ఆలు క్యారెట్ చేసుకున్నాము. ఇక్కడ చెప్తున్నాడు మా హస్బెండ్ ఏంటంటే జెండర్ బయాస్ అంట. మాదేమో కలర్‌ఫుల్‌గా నీట్‌గా ఉందంట. మా హస్బెండ్‌దేమో మాడిపోయినట్టుందంట. అది చెప్తున్నాడనమాట. అండ్ చెప్పాను కదా! చపాతీ నైట్‌వే అనమాట. కొన్ని ఎక్స్ట్రా చేసేసాను. సో, అంతే అనమాట. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.